మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మినా ఫలితముందిరా. మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మినా ఫలితముందిరా. నాన్నా ప్రజలకు ప్రభుత్వానికి నా యొక్క విన్నపము, నమస్కారం. నేను 5 ఎకరాల భూస్వామిని. 5 ఎకరాల భూస్వామి అంటే జనాల్లో చాలా గొప్పగా ఉంటుంది. అబ్బా 5 ఎకరాల మాగాని పొలం ఉంది, నీకేంటి బాగా బ్రహ్మాండంగా సంపాదిస్తావని ప్రజల్లో ఒక ఆలోచన ఉన్నది. కానీ ప్రజలందరికీ అన్నం పెడుతున్నా, కానీ నా పిల్లలకు నాకు ఈ చెయ్యి 5,000 వచ్చేసరికి చేసిన కష్టం వృధా పోతుంది. ఒకసారి చేశాను, వ్యవసాయంలో వరి పంట వేశాను. ఏమైంది? అతివృష్టి. వర్షం కోసం చూసి వర్షాలు పడ్డాయి, వరి పంట బాగా పండింది. దాన్ని ఏం బాధ లేదు. అబ్బా మన చేతికి వచ్చి మన కష్టాలన్నీ తీరిపోతాయి, మా పిల్లగారి చదువు ఫీజు కట్టొచ్చు, మా అమ్మాయి పెళ్లి సంబంధం చూడొచ్చు అని చాలా ఆనందపడ్డాను. నా భార్య నేను ఆనందంతో ఆ రోజు రాత్రి నిద్రపడలేదు. పిడుగుపడ్డట్టు తుఫాను, అనుకోని తుఫాను వచ్చింది. మొత్తము పంటంతా మొత్తము సర్వనాశనం అయిపోయింది. నీళ్ళల్లో తేలిపోయిన ధాన్యం అంతా ఏం చేయాలి? మాకు కనీసం నెల కోసం తినేంత ఒడ్లు కూడా మిగిలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోయలే. అసలు ఈసారి వరి వేయద్దు, ఈసారి పత్తి వేద్దాం అనుకున్నాను. పత్తి పంట వేద్దామని పత్తి పంట వేసాను. అది కల్తీ విత్తనాలు. ఇక్కడ 5 ఎకరాలు 1/4 ఎకరం కూడా పత్తి పంట లేదు. ఏం చేయాలి? ఇది అటు చూస్తే వర్షం పడలేదు. ఏం చేయాలి? ఏం పరిస్థితి నాకు అర్థం కాలేదు. ఇది కూడా దెబ్బతింది. అప్పులప్పులో కూరుకుపోయాను. ఇది లాభం లేదు. 5 ఎకరాలతో కాదు, ఈసారి మంచి విత్తనాలు మంచి ఎరువులు వేసేసి ఇంకొక 5 ఎకరాలు కౌలు తీసుకున్నాను. రైతు బంధు భగవంతుని దయ వల్ల సీఎం గారు కూడా రైతు బంధు కింద 25,000 ఇచ్చిండ్రు. ఆయన కౌలుకి ఇచ్చిన ఆయన డబ్బు నాకు ఇయ్యాడు కదా. నేను కౌలుకి తీసుకున్న పేరుకే కానీ ఆ డబ్బు ఆయనకి ఇచ్చేది. తీర వేసాను, పల్లి పంట వేసాను. అది కథం. ఏమైనా దానికి నీళ్ళు కావాలి. వర్షాలు లేవు. అతివృష్టి పోయి అనావృష్టి అయింది. ఆ వేరుశనక్కాయ కూడా సర్వనాశనం అయిపోయింది. దిక్కుదోచని పరిస్థితి. ఈ పరిస్థితులు ఏం చేయాలి? 25,000 ఆయనకి ఇచ్చేసాను. అప్పులో కూరుకుపోయాను. విత్తనాలు చూస్తే మంచివా కాదా అని అవన్నీ సెలెక్ట్ చేసుకుని మంచి విత్తనాలు వేసాను, మంచి ఎరువులు వేసాను. కానీ వర్షాలు లేకుండా పంటలు ఎట్లా పండుతాయి? మాదేదో చెరువు కింద పొలం కాదు. దేవుని దయ ఉంటేనే మన వర్షాలు. మా పరిస్థితి నాగలు పట్టుకొని పోయిన ప్రతిసారి నేను ఒక సిలువ మోసిన యేసుక్రీస్తులాగా బాధపడుతూ వెళ్తున్నాను. ఆ రోజు యేసుక్రీస్తు ఎంత బాధపడ్డాడో నా మనసుకు అర్థమవుతుంది. ఆ సిలువ కంటే ఎక్కువ బాధపడ్డాను. ప్రతిరోజు ప్రార్థించాను దేవుణ్ణి, అయినా నా మొర ఆలోకించలేదు. ఆ సిలువ మోసిన దేవుణ్ణి దేవుడు అంటాను, ఈ రైతుని దేవుడు అంటలేడు, దయ్యం అంటలేరు. నా దీనస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి నాలాంటి వాళ్ళకి సబ్సిడీ వద్దు, ఏది వద్దు, ఈ రైతు బంధు వద్దు, ఏది వద్దండి. మంచి విత్తనాలు ఇవ్వండి, మంచి ఎరువులు ఇవ్వండి, సాగు కోసం మంచి సలహాలు ఇవ్వండి, శాస్త్రజ్ఞులను పెట్టండి, మమ్మల్ని ఆదుకోండి. కనీసం నెలకు ఒక 10,000 వచ్చే అవకాశం మాకు కలిగించండి. మాకొద్దు 5 ఎకరాలు వద్దు, 10 ఎకరాలు వద్దు, ఏ ఎకరాలు వద్దు. మీరు చేయమన్న వ్యవసాయం మొత్తం చేస్తాము, రోజు 12 గంటలు పనిచేస్తాము. కానీ నెలకు ఒక 10,000 ఇచ్చే ఉపకార వేతనం మాకు లభించినట్టు చూడండి. చూస్తే చాలు. మీకు దాని లాభాలు వచ్చినప్పుడు మాకు ఇవ్వండి. అది కాదంటారు, మేము వ్యవసాయం చేసుకోవడానికి, స్టోరేజ్ చేసుకోవడానికి గిడ్డంగులు మాకు సప్లై చేయండి. కనీస ధర పలికేటట్టు మీరు దగ్గర చూడండి. దానికోసం నిపుణులను పెట్టండి. రైతు ఎందుకు బాధపడుతుంది, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటానని ఒక్కసారి ఆలోచిస్తలేరు. ఎవరికి న్యూస్ రాగానే అయ్యో పాపం రైతు అంటున్నారు. కానీ ఆ రైతు యొక్క బాధ ఎంత డెప్త్గా ఆలోచించే మానవుడు ఒక్కడు కూడా లేడు. గమనించండి, ఒక్కసారి ఆలోచించండి. మాకు అన్నం తినేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించండి. ఒక తండ్రి, ఒక తల్లిలాగా ప్రతి ప్రజలకు మేము పెట్టే అన్నము ఎట్లొస్తుంది? పల్లెంలో అన్నం చూడంగానే ఈ రైతు పండించిందే కానీ ఆలోచించండి. ఒక్కసారి తన గురించి ఆలోచించండి. ప్రభుత్వాన్ని విన్నవించండి. సంఘటితంగా అందరం కలిసి ప్రభుత్వాన్ని విన్నవించుకోవడానికి మీరు మొత్తం మాకు సపోర్ట్ చేయండి. చేస్తే మా బాధలు ఎంతో దూరంలో లేవు, తగ్గిపోతాయి. కనీసం ఆలోచించండి. అన్నం తినేటప్పుడు ఒక్కసారి రైతు గురించి, ఈ రైతు పండిన పంట మా చేతికి వచ్చి ఎన్ని అంచెల వారిగా మా పల్లెలోకి వచ్చిందని ఒక్కసారి ఆలోచిస్తే మా ఆవేదన అర్థమైంది. దయచేసి ఆలోచించండి. మమ్మల్ని సిల్వ చేయకండి.
సిలువ మోస్తాము అంతవరకు కానీ సిలువ వేసి మమ్మ ప్రాణాలు తీయకండి. ప్రజలారా మీరే అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మా బాధలు ప్రభుత్వం దాకా తీసుకెళ్ళండి మా యొక్క మనవి. తీవెను పెంచితే పూలిస్తుందిరా, గోవును పెంచితే పాలిస్తుందిరా. పామును మొక్కుకుంటే పక్కకు తొలగునురా, మనిషిని నమ్ముకుంటే పచ్చి విషం దొరుకునురా.